సో గైస్ చూస్తున్నారు కదా, ఇవి నా హెల్మెట్స్. కేవైటీ ఎన్జెడ్ రేస్, కేవైటీ టీటీ కోర్స్, ఎక్సోర్ ఎపెక్స్. మెయిన్ పర్పస్ అయితే నేను ఇంట్లో కొన్ని మిస్టేక్స్ చేశాను అనమాట. ఆ మిస్టేక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వీటన్నిటికంటే ముందు నా దగ్గర MT-3 ఉండేది. MT-3కి ముందు ఇంకో హెల్మెట్ ఉండేది, బట్ అది యాక్సిడెంట్ అయినప్పుడు డ్యామేజ్ అయిపోయిందని చెప్పి తీసాను. సో MT-3 వన్ ఆఫ్ మై చాలా ఇయర్స్ వాడిన హెల్మెట్ అదే అనమాట. పర్ఫెక్ట్ హెల్మెట్ బై, అసలు మామూలు ఫినామినల్ హెల్మెట్ అది. సో దాని తర్వాత స్టార్ట్ అయిందనమాట. అది నేను హైదరాబాద్ పవర్ స్పోర్ట్స్లో తీసుకున్నాను. MT-3 అండ్ ఇంకోటి వెగాది ఉండేది, ఒక నార్మల్ 2000 రూపీస్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, నేను చేసిన మిస్టేక్ అందరు చేస్తారు. 310కి మ్యాచ్ అవ్వాలని ఇది తీసుకున్నాను అనమాట. ఈ రెడ్ కలర్ కోసం నేను చేసిన మిస్టేక్ ఏంటో చెప్తాను. ఓకే, దానికంటే ముందు ఇది XL సైజు, ఇది M సైజు, ఇది S సైజు. అయితే నాకు ఉండాల్సింది ఇదనమాట. ఈ సైజ్ హెల్మెట్ నాకు ఉండాల్సింది, ఎందుకంటే నా హెడ్ సైజ్కి M అనమాట, నార్మల్ హెల్మెట్స్లో స్టాండర్డ్ సైజ్. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది XL ఎందుకు తీసుకున్నానంటే అసలు నేను సైజింగ్ చూడలేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలియదు అన్నమాట రైడింగ్ గేర్స్ గురించి అప్పుడు. సో ఇప్పుడు చెప్తాను. కలర్ కోసం నేను ఏంటంటే వెళ్ళినప్పుడు ఇది బైకర్ స్టూడియో విజయవాడలో కొన్నాను. మిగతా ఏ హెల్మెట్ విజయవాడలో కొనలేదు, అన్నీ హైదరాబాద్ ఆర్ సరౌండింగ్స్లో కొన్నాయి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది వాళ్ళు రిఫర్ చేశారు. ఎందుకంటే నేను చెప్పాను నాకు MT ఉండేది, అది మిస్ అయింది అనమాట. ఎక్కడ మిస్ అయింది అనుకుంటున్నారు మళ్ళీ? నేను లిటరల్లీ అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో, KPHP గేమింగ్ జోన్స్, ఇట్లాంటి అన్ని చోట్ల వదిలేశాను, కానీ నా హెల్మెట్ ఎప్పుడు పోలా. కానీ లిటరల్లీ AMB సినిమాస్ ఉంటుంది కదా, ఆ మాల్లో పెట్టాను, హెల్మెట్ పోయింది. చాలా కాన్ఫిడెంట్గా పెట్టాను అనమాట. కనీసం నేను ఏంటంటే వేరే చోట్ల పెట్టినప్పుడు మొబైల్ హోల్డర్కి లైట్గా చుట్టేస్తాను హెల్మెట్ని. అది చాలా ప్రెస్టీజియస్ మాల్గా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని చెప్పి ధైర్యంగా హెల్మెట్ పెట్టేశాను బైక్కి. చల్లగా ఎవడో ఎత్తేసేటి దాన్ని. సో అలా ఐ లాస్ట్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్మెట్ అనమాట. MT-3 పోయింది. తర్వాత వెగా ఉండేది కదా, దీంతోపాటు యాక్చువల్గా వెగా ఉంటుంది. అది వెగా ఏమైందంటే బైక్ సర్వీసింగ్ ఇచ్చాను 310 ఒక రోజు. ఆటోలో పెట్టి లైక్ 310 సర్వీసింగ్ టైం పడుతుంది అన్నాడు వాడు. సో ఒకవేళ అవ్వకపోతే నేను ఐనాక్స్లో దింపు అని చెప్పి అక్కడ ఉండమన్నాను ఆటోని. మరి ఆడు ఎందుకు వెళ్ళిపోయాడో, డబ్బులు తీసుకోలేదు, హెల్మెట్ తీసుకుపోయాడు. సో వెగా హెల్మెట్ అక్కడ పోయింది. నా ఫస్ట్ MT హెల్మెట్, అది మోడల్ కూడా నాకు తెలీదు. నా అంటత నేను వెళ్ళి కొనుక్కుంది అయితే MT-3. నాకు నేను చూసుకొని కొనుక్కొని హెల్మెట్ అది. సో చాలా ఇయర్స్ సర్వీస్ చేసింది. తర్వాత ఇది 2021లో తీసుకున్నట్టున్నాను, దీన్ని 2022లో అనుకుంటా. 22లో ఇది తీసుకొని కాంచి అసలు హెల్లబ్బా, విన్ నాయిస్ అసలు మరీ దారుణం. ఇది మోస్ట్లీ నేను అప్సైజ్ అయ్యాను, XLకి వెళ్ళిపోయాను. నాకైతే XL అవసరం లేదు, ఇది M అయితే సరిపోయేది అనుకుంటా. ఇంకోటి విజిబిలిటీ, ఇదైతే మటుకి చాలా తక్కువ. ఇది కొంచెం చూడండి మీరు, ఇక్కడ వరకు మీకు చిన్ వెంట్ ఉంది, ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇదే ఈ కొంచెం నుంచే నీకు విజువల్ స్పేస్ అనమాట. ఇది అలా కాదు. TT కోర్సుకి చెప్తున్నాను, ఎన్జెడ్ రేస్ కంటే TT కోర్స్కి విజిబిలిటీ ఎక్కువ. లైక్ ప్యాచ్ చూడండి ఎంత ఉందో. అండ్ ఇంకోటి షేప్ చూడండి, ఇది కొంచెం పాయింట్గా ఉంటుంది బీక్, ఇది కొంచెం ఫ్లాట్ ఇవ్వండి. మీరు పాయింట్ చూడండి, లీనియర్గా ఎక్స్పాండ్ అవుతే వెళ్తుంది హెల్మెట్. సో నార్మల్గా అయితే మనకి ఏంటంటే రేస్ హెల్మెట్ విన్ నాయిస్ ఎక్కువ అంటారు, బట్ ఎన్జెడ్ రేస్ అసలు మామూలు హెల్మెట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మైలేజ్ వీడియో అది చూసుంటారు కదా, 200, 150 చాలా చోట్ల తగ్గలేదు, పర్ఫెక్ట్లీ హ్యాండిల్ చేసింది అనమాట ఎన్జెడ్ రేస్. పెద్ద పాజిటివ్. అసలు ప్యాడింగ్ చూడండి, క్వాలిటీ 5000 రూపీస్ కూడా పడలే నాకు ఇది, కానీ ఎంత బాగుందో ప్యాడింగ్. ఇన్ఫ్యాక్ట్ దీనికి లేదు, ఎన్జెడ్ రేస్ కూడా లేదు. సెకండ్ టు MT-800 అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ Thunder 4 కూడా చూశాను, మరి వాళ్ళు మార్చారో లేదంటే నాకు ఇంకా ఎన్జెడ్ రేస్ అలవాటు అయిపోయి ఫర్ సమ్ రీజన్ నచ్చలేదో తెలీదు. బట్ ప్యాడింగ్ అయితే సూపర్. నేను అందుకే ఇంకా ఇది ఉంచుకున్నాను, నాకు ఎప్పుడైనా
310 మీద కానీ ఇన్ఫాక్ట్ 3 మీద కానీ ఎక్కడైనా లోకల్ కమ్యూట్స్కి లేదంటే ఇక్కడ ఊరికే బయటకు రావాలంటే నేను ఇంకా ఇదే వాడతాను. ఎందుకంటే మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ టు నూజివీడు వెళ్ళాలనుకుంటే ఇది వాడతాను అనమాట. హైవే గ్రూప్ రైడ్స్ లేదంటే స్పిరిటెడ్ రైడింగ్ చేయాలనుకున్నప్పుడు ఇది చేస్తాను. సో ఇది నా పర్పస్. ఇప్పుడు ఈ హెల్మెట్ నేను తీసుకోవడానికి రీజన్ అదే. బట్ అక్కడ ఇంకో నెగిటివ్ ఉంది. బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే విజిబిలిటీ బాగుంటుంది, షెల్ బాగుంటుంది, విండ్ ఫ్లో బాగుంటుంది, విండ్ నాయిస్ కూడా ఓకే, యాక్సెప్టబుల్, ఈ రేంజ్కి పర్లేదు. బిగ్గెస్ట్ నెగిటివ్ క్వశ్చన్ చూడండి, నథింగ్, అసలు నథింగ్, ఏమీ లేదు, వెళ్ళిపోద్ది. ఇంకా నీకు లోపల ప్లాస్టిక్ ప్యానల్స్ ఉంటాయి చూడండి, ఈ థర్మోపాలిటిన్ మెటీరియల్, నీ హెడ్కి మొత్తం అదే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇదైతే నువ్వు ½ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోలేవు ఒకవేళ హైవే మీద మంచి టూరింగ్ ఫేజ్లో వెళ్తే. సైజ్ ఎం తీసుకున్నా ఇది నాకు సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు. ఇది సైజ్ ఎస్ తీసుకున్నా ఫిట్ అయింది. ఎందుకంటే ఈ రెండింటికి చేసిన తప్పు నేను చేయలేదు. నేను ఎంజెడ్ రేస్ చాలా రీసెర్చ్ చేశాను, చాలా రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకున్నాకే ఎంజెడ్ రేస్ని కొన్నాను. ఎందుకంటే కార్బన్ ఫైబర్ హెల్మెట్స్తో మోస్ట్లీ ఏంటంటే ఇది ఎంత విండ్ నాయిస్ అయితే ఉంటాయో విండ్ ఐసోలేషన్ అంటారు. సో విండ్ నాయిస్ తెలియకూడదు అనమాట. ఆ విండ్ ఐసోలేషన్ కూడా కార్బన్ ఫైబర్ చాలా తక్కువ నార్మల్ సెల్స్ కంటే. సో కార్బన్ ఫైబర్ తీసుకుంటే విండ్ నాయిస్ ఉంటుందా అని చెప్పి నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఓనర్స్ని అడిగాను. అండ్ ఎంజెడ్ రేస్లో నెగిటివ్ ఏమైనా ఉందా? ప్యాడింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక కొన్న 2-3 months టైట్ అయిన వాళ్ళకేమో రివ్యూస్ బాగున్నాయి 6 months తర్వాత. కొన్నాక కరెక్ట్ ఫిట్ అంటారు చూడండి, వాళ్ళకి ఏంటంటే ఒక 4-5 months తర్వాత ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. లైట్గా ప్యాడింగ్ సింక్ అయినాక ఒక సైజ్ అన్ఈవెన్ అవ్వటం వల్ల. సో ఎంజెడ్ రేస్ ఏంటంటే ఇది నా మెజర్మెంట్ చార్ట్ ప్రకారం నేను వాడాల్సిన సైజ్ అయితే ఎమ్. బట్ అది ఎంజెడ్ రేస్లో చేసానో చేయలేదు. ఎందుకంటే హెల్మెట్ ప్యాడింగ్ క్వాలిటీ బట్టి నీకు 4-5 months తర్వాత నీ హెల్మెట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకోవాలన్నమాట. నువ్వు ఇనీషియల్ రివ్యూస్ చూసి హెల్మెట్ అయితే డిసైడ్ అయిపోమాక. ఎందుకంటే ఇనీషియల్ రివ్యూ కొన్ని మంత్స్ వరకే పనికి వస్తుంది, తర్వాత నీ యూసేజ్ బట్టి కూడా మారిపోద్ది. అలా లైక్ కరెక్ట్గా నేను మీకు ఎలా చెప్పాలో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్క యూసేజ్ ప్రకారం ఒక్కొక్క చోట వేర్ అవుద్ది అనమాట, ఒక్కొక్క చోట సిట్టిన్ అవుద్ది ఫ్యాబ్రిక్ అనేది. సో అలా ఉంటాయి హెల్మెట్స్లో. నా వరకు అయితే ఈ హెల్మెట్ మటుకు చెప్పిన నిజంగా చాలా రిగ్రెట్ అంటే రిగ్రెట్ అయితే కాదు. ఓకే, హెల్మెట్ అయితే నేను తీసుకున్న పర్పస్ వరకు అయితే పనికి వస్తుంది. జస్ట్ ఇక్కడ టు స్ట్రీట్ ట్రిపుల్ మీద లైక్ అదో ప్రెస్టీజ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కోసారి బైక్ కొన్నాక నేను ఇది వేసుకెళ్ళాను, ఒకతను అడిగాడు అనమాట బైక్ మీద హెల్మెట్ ఎందుకని, బైక్ మీద హెల్మెట్ ఎందుకు కాదు స్ట్రీట్ ట్రిప్ మీద ఇది ఎందుకు మంచిది ఉందా అంటే ఎంజెడ్ రేస్ ఉందన్నాను. బట్ ఈ సైడ్ అన్నమాట మరి అది వేసుకురావచ్చు కదా ఇది ఎందుకని. లైక్ ఒక్క నిమిషం నాకు ఉంది, అది సమ్ మెయింటెనెన్స్లో ఉందని చెప్పాను. బట్ నాకు అర్థం కావట్లేదు భయ్యా. ఇప్పుడు ఓకే 12.5 lakhs స్ట్రీట్ ట్రిపుల్ 35,000 హెల్మెట్ వేసుకోవాలా, ఎందుకు వేసుకోకూడదు 5,000ది? ఏమో ఈ మైండ్ సెట్ అయితే చేంజ్ అవ్వాలి. లైక్ బైక్ తగ్గట్టు హెల్మెట్ ఉండాలి ఇదంతా. లైక్ నాకు అది ఉంది, బైక్ తగ్గట్టు ఉండాలి హెల్మెట్, బట్ అది పర్పస్ బట్టి ఉండాలి అంతే. ఇప్పుడు ఎంజెడ్ రేస్ నేను తీసుకున్నాను మెయిన్ రేస్, ఇప్పుడు నా స్ట్రీట్ ట్రిప్ మీద కావాలా? అబ్సల్యూట్లీ నాట్. నేను అందుకే ఇది కొంది. బట్ ఏంటంటే చీక్ ప్యాచ్ బాగోవని నాకు తెలుసు, రివ్యూస్లో చూసా, కానీ మరీ ఇంత వరస్ట్ అనుకోలేదు. పర్ఫెక్ట్ హెల్మెట్ ఏంటో తెలుసా, నీకు స్ట్రీట్ ట్రిపుల్ అన్న ఉండని ఈ హెల్మెట్కి దీని విజిబిలిటీ కానీ దీని విండ్ డిఫ్లెక్షన్ కానీ ఈ ప్యాడింగ్స్ ఉన్నాయి అనుకోండి, అసలు సూపర్ ఉంటుంది అన్నమాట హెల్మెట్. ఇలా మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే వైజర్ చూసారా, A to Z అన్ని మోడల్స్కి వైజర్ ఫుల్ లెంత్, అసలు ఎంత విజిబిలిటీ ఉంటుందంటే సూపర్ విజిబిలిటీ అనమాట. నేను మెయిన్ కేవిటీ ప్రిఫర్ చేయడానికి అదే. దీని నుంచి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ లిటరల్లీ అసలు విజిబిలిటీ హైట్ తక్కువ, అది తీసేయండి. ఈ చివర్లు మీకు కనపడుతున్నాయి చూడండి, ఇది జస్ట్ ఏదో గ్లాస్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, కానీ మీకు ఇక్కడికి ఎండ్ అయిపోద్ది విజిబిలిటీ, ఇంక ఇక్కడి నుంచి కనపడదు. ఇది ఏంటంటే ఒక షేప్ ఫిష్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, మీకు ఎడ్జెస్ ఏం కనపడదు, మీకు సెంటర్దే పానోరామిక్ వ్యూ లాగా టిల్ట్ అవుద్ది. మరి యాక్సోర్ ఎపెక్స్ చాలా రివ్యూస్లో నాకు ఆ పాయింట్ అయితే అంత తిరిగి ఎవరు మెన్షన్ చేయలేదు. బట్ బేసికల్ మీకు తెలీదు, మీరు వేరే హెల్మెట్స్ కూడా యూజ్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట దీంట్లో నెగిటివ్ ఏంటని. ఇది ఒకటే ఉంటే నీకు ఆబ్వియస్లీ నీకేం తెలియదు, వేరే వాడితేనే నెగిటివ్ ఏంటో తెలిసేది. సో నా వరకు అయితే హెల్మెట్స్ విషయంలో చెప్పేది అది. కలర్ బట్టి వెళ్ళిపోమాక, నేను కేవలం ఈ కలర్ కోసం
ఇదిగోండి ఎక్సర్సైజ్ తీసుకున్నా. అసలు ఎక్సర్సైజ్కి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. బట్ ప్యాడింగ్ అప్పా 5000 హెల్మెట్ అసలు లిటరల్లీ నా ఎంటీ టండర్ ఆ రోజుల్లో ఒక 8000 చేంజ్ అయ్యి ఉంటుంది. సేమ్ ఇది అంతే 8000 అలా అయింది. 5000కి ఇది ఆల్మోస్ట్ అదే ఫీల్ కొన్న కొత్తలో. తర్వాత ఇంక లూజ్ అయిపోయింది. విండ్ నాయిస్ అయితే అసలు బేభత్సంగా వస్తుంది. అది నా వరకు కూడా మీరు నమ్మకండి, ఎందుకంటే నేను ఎక్సెల్ తీసుకున్నాను. నా సైజ్ అయితే ఎమ్ ఆర్ మ్యాక్సిమం ఎల్ కంఫర్ట్ కావాలనుకుంటే. సో ఎక్సెల్కి వెళ్ళిపోయాను కాబట్టి షెల్ సైజ్ కూడా మారిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది ఎంఎస్ సేమ్ షెల్, అది కూడా అంతే ఎంఎస్ సేమ్ షెల్. సో హెల్మెట్స్లో అయితే నేచే టిప్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూసేజ్ సినారియోకి తగ్గట్టు తీసుకోండి. నువ్వు మౌంటైన్స్కి ట్రాక్స్కి ఎక్కువ వెళ్తావు, ఎందుకంటే క్రాష్ ఛాన్సెస్ ఎక్కువ. ఇలాంటి హెల్మెట్ వద్దు, ఇదే తీసుకో. ఎందుకంటే దీనికి ఉన్న స్టెబిలిటీ నువ్వు ఒక 120 దాటినాక నీ కంప్లీట్ ఫోకస్ రోడ్ మీద ఉండాలి, రోడ్డు నీ సరౌండింగ్స్ మీద ఉండాలి. చిన్న డైవర్షన్ వచ్చినా అది ఏం చేయగలదో ఇంకా నీకు తెలుసు. అయితే ఐరనీ ఏంటంటే నువ్వు అండర్ 15,000 ఇట్లాంటి హెల్మెట్స్ తీసేసుకోవాలి. 15,000 to 20,000 హెల్మెట్స్ అయితే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే కేవైటీ రేంజ్లోనే R2R అని ఉంది. నువ్వు R2R తీసుకోమాక R2R కంటే అయితే దీనికి వచ్చాయి, లేదా దీనికి వెళ్ళిపో. ఎందుకంటే R2Rకి ఇది షెల్, ప్యాడింగ్ ఏమో దీంట్లో అనమాట. సో నువ్వు 17,000-20,000 పెట్టినా వేస్ట్. మరి నా ఒపీనియన్ అయితే అది 18,000 పెట్టే బదులు ఇది నాకు కొంచెం డిస్కౌంట్ డీల్లో ఒక 34 కలా వచ్చి ఉండదు, 1,000 తగ్గించారు. సో ఆల్మోస్ట్ డబల్కి వర్త్ ఇట్టా అంటే నాకు తెలిసి అయితే జస్ట్ ఆ ప్యాడింగ్ కోసం అయితే కంప్లీట్ వర్త్. ఎందుకంటే 18,000 పెట్టినా కానీ నీకు జీరో సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఈ ప్యాడింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు ఇంకా ఐడియా వచ్చిందనమాట ఏది తీసుకోవాలని. R2R Pro తీసుకోవాలా, NZRS తీసుకో స్పోర్ట్ టూరింగ్ అని. బట్ నాకైతే స్ట్రైకర్ సరిపోయేది. సో 2 మిస్టేక్స్ చేశాను అనమాట. ఇదేమో ఓవర్ సైజ్ అయిపోయాను, ఇదేమో ఓవర్ స్పెండింగ్ చేశాను. మీరైతే చేయమాకండి. NZRS పర్ఫెక్ట్ హెల్మెట్, అసలు MT3 అయితే సూపర్ హెల్మెట్. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి ఇది నా రైడింగ్ బూట్, మీకు ఇప్పుడు చూపించినట్లేను కదా ఇప్పుడు. యా ఆంబరాక్ విక్టర్ అనమాట. ఇదిగోండి జిప్పర్ ఊడిపోయింది. సో ఇది వారంటీకి క్లెయిమ్కి పంపిస్తున్నాయి వల్ల. సో అది నెగిటివ్ అంటే షూలో అది నెగిటివ్ కాదు, అబ్సల్యూట్లీ అసలు షూనే నెగిటివ్ కాదు. చాలా మంచి షూ అనమాట ఇది. ఓకే పెట్టాను చూపిస్తాను చూడండి. మీకు అడ్వెంచర్ బైక్స్ లేదంటే మీకు ఏదన్నా మంచి క్లాసిక్ బైక్స్ ఉన్నాయనుకోండి, ఈ షూ వాడండి. లెంత్ కూడా చూడండి, ఇది 8 ఇంచ్ బూట్. సో బేసికల్లీ ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్ మీద అట్లీస్ట్ ఎలా ఉండాలి ఇది. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ మీద వెళ్ళినప్పుడు అయితే కాలు తగలడు ఇంకా అసలు. లిటరల్లీ ఇంటికి ఎప్పుడు వచ్చేద్దాం, అసలు బైక్ మీదనే వెళ్తే ఎంత తిరుగుదామన్నా చూసేవాడిని. స్ట్రీట్ ట్రిపుల్ మీద ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదాం. ఈ రైడింగ్ బోట్ ఉన్నప్పుడు చెప్పాను కదా, నాకైతే హీట్ తెలియట్లా. మెంటల్లీ నాకు తెలుసు బైక్ హీట్ అవుతుంది ట్రాఫిక్లో, బట్ ఈ షూ వల్ల అయితే జీరో. ఆ లెదర్ క్వాలిటీయే కానీ అది ఎంత ఆల్మోస్ట్ 7,000 కూడా 7,000 MRP, కానీ నాకు అండర్ 6,500 వచ్చింది షూ. ఇది 6,500 చేంజ్ కలా. సో ఓకే ఆ రేటుకి అయితే ఈ బూట్ స్ట్రీట్ ట్రిప్కి అయితే సెట్ అవ్వట్లా. ఎందుకంటే మీరు గ్రిప్ చూసారా, మీకు నేను ఎలా చెప్పాలో తెలియదు. స్ట్రీట్ ట్రిపుల్ ఫుట్ పెక్ చూడండి, ఫుట్ పెక్ ఏంటంటే స్పైక్స్ లాగా వస్తాయి బైక్కి. ఆ స్పైక్స్లో ఏంటంటే ఇదిగోండి ఈ గ్రూవ్స్ ఇరుక్కుపోతున్నాయి. గేర్ చేంజ్ ముందుకి వెనక్కి తిప్పుతుంటే ఎక్కడ షూ అలవాట్లాగా అవుతుంది అనుకుంటున్నా, బట్ అది కాదు. ఈ గ్రూవ్స్ ఏంటంటే అక్కడ స్టక్ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఈ ఈ జోన్ చూడండి చాలా హెవీగా ఉంది. స్ట్రీట్ ట్రిపుల్కి ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్ కానీ కాదు, స్పోర్ట్ బైక్స్ దేనికన్నా చూడండి, ఫుట్ పెక్ నుంచి గేర్ లెవర్కి చాలా షార్ట్ త్రో ఉంటుంది అనమాట. ఎందుకంటే నీకు చాలా ఎజిలిటీ ఇంపార్టెంట్, లైక్ ట్రాక్ ఓరియంటెడ్ బైక్స్ కాబట్టి. స్ట్రీట్ ట్రిపుల్కి ఎలా కావాలంటే ఇక్కడ నుంచి ఇటు ఉండాలన్నమాట గేర్ లెవర్ షిఫ్టర్. ఇది సెంటర్లో ఇచ్చారు. బట్ షూ అయితే మటుకి సూపర్ కంఫర్టబుల్. లిటరల్లీ మా తోటలోకి వేసుకెళ్ళాను, తోటలో తిరిగేసాను, అంతా చేశాను. ఇదే వారంటీ క్లెయిమ్ పంపిస్తున్నాను, అందుకే మొత్తం నీటి క్లీన్ చేసి పెట్టాను. బట్ షూ అయితే స్ట్రీట్ ట్రిపుల్ సెట్ కాదు. ఇది 310 మీద అవుద్దో లేదో తెలీదు, బట్ షూ అయితే ఉంచేసుకుంటాను అనమాట. చాలా కంఫర్టబుల్. సో అదనమాట నా మెసేజ్. నాకులాగా నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయమాకండి, జాగ్రత్తగా ఆలోచించండి దేనికి పెట్టాలి మనీ, ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదని. సో అదనమాట.
కలర్ కోసం మీకు సెట్ కాని హెల్మెట్ తీసుకోమాకండి. ఎందుకంటే నాకు అసలు బైక్ తోలని ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఇక ఇదంటారా, ఇది కేవలం బైక్ డెలివరీ రోజు అండ్ ఇంకోటి అసలు ఎంజాయ్ డ్రెస్ తీసుకోవాలా వద్దా అని తెలుసుకోవడం కోసం ఈ హెల్మెట్ కొన్నాను. ఎందుకంటే 35,000 కొంటే పోయేది, ఇది 8,000కి నచ్చితే మళ్ళీ కేవైటీ తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజిబిలిటీ ఆల్మోస్ట్ సేమ్ కేవైటీ అన్నిటికీ. సో నా మెయిన్ ప్రయారిటీ దీనిలో, నా మెయిన్ కంప్లైంట్ విజిబిలిటీ, విండ్ నాయిస్. అది దీంట్లో చెక్ చేశాను, విండ్ నాయిస్ కూడా యావరేజ్. అండ్ ఎందుకంటే ఈ హెల్మెట్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ, నేను చాలా బైకర్స్ చూస్తుంది ఈ హెల్మెట్ యాక్సార్. సో చెప్తున్నాను మీకు, ఎస్పెషల్లీ నార్మల్ బైక్స్ ఉంటే పర్లేదు, బట్ R15, నా 310 అలాంటి బైక్స్ ఉంటే మీరు కొంచెం ముందు క్రౌచ్ అవ్వాలి. క్రౌచ్ అయితే నీకు విజిబిలిటీ ఆల్రెడీ చాలా పోతుంది. మరి ఆలోచి తీసుకోండి, బైక్ టైప్ బట్టి కూడా మీరు హెల్మెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో చాలా తెలుసుకొని కొనండి, ఎందుకంటే ఏం తక్కువ అవ్వట్లేదు కదా. 5,000 తక్కువ మంచి హెల్మెట్ అనేది లేదు ఈ రోజులో. ఏంటంటే ఈ రైస్ మోటో మామూలుగా ఇబ్బంది పెట్టట్లా. ఫస్ట్ ప్యాకేజ్ ఏమో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాకేజ్ ఏంటంటే అసలు నూజివీడుకి డెలివరీ లేదంట. సో మీ ఏరియాకి అయితే మా డెలివరీ లేదు, హైదరాబాద్ పెట్టుకోమన్నారు. ఇప్పుడు హైదరాబాద్ పెట్టుకుంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి తీసుకోవాలి మళ్ళీ. సో నాకైతే ఇప్పుడు టైం లేదు. హైదరాబాద్ ఎప్పుడు వెళ్తాయి అప్పుడే ఇంక రైడింగ్ జాకెట్ కొంటాను. జాగ్రత్త ఖర్చు పెట్టండి, మీకు ఏదైతే అవసరమో మీ యూసేజ్ స్టైల్ ఏంటో దాన్ని బట్టి అయితే డబ్బులు తక్కువ పెట్టుకొని లేదా డబ్బులు ఎక్కువ పెట్టుకొని. సో నా వరకు నేను ఏ సెలెక్ట్ చేస్తా, ఇది అవసరమా అంటే ఇది అవసరం లేదు, కేవైటీ స్ట్రైకర్ కొన్నా సరిపోయేది. నేను టీటీ కోర్స్కి వచ్చాను, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక 3,000 తక్కువేం కదా, ఆల్మోస్ట్ డబల్ ద రేట్. అది 5,000, ఇది 8,000. సో అదనమాట. ఇది మట్టుకి సూపర్. 35,000 వర్త్ అంటే కంప్లీట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే జస్ట్ ఆ స్టెబిలిటీ, ఆ ఏరోడైనమిక్స్ కోసం. దీనికి నెగిటివ్ ఉంది, ఈ వెంట్స్ అసలు. ఇదిగోండి నేను క్లోజ్ చేస్తాను, బట్ హైవే మీద అదే ఓపెన్ అయిపోతుంది అనమాట ఒక 150 దాటినాక. అదొక్కటి కొంచెం నెగిటివ్. ఇదైతే బాగానే ఉంది, బట్ చాలా చీప్గా ఉంది, లిటరల్లీ దీనికంటే చీప్. ఇది చూడండి, స్టెప్ డిజైన్. ఇది అలాగా, ఇది ఇదిగోండి, ఫ్లూయిడ్గా లేదు, చాలా చీప్గా ఉంది ఈవెంట్ అయితే. అండ్ ఇంకోటి షెల్ సైజ్ చూసారా డిఫరెన్స్? ఇది M, ఇది S. చూడండి ఎంత పెద్ద. ఇది ఇంకా పెద్దగా ఉంది దీనికంటే, అబ్జర్వ్ చేశారా? అదనమాట షెల్. అలా రేస్ హెల్మెట్స్గా అంత డిఫరెన్స్ ఉంటుంది. సైజు బట్టి మీరు అవుటర్ షెల్ చూసి లోపల అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకే? ఎందుకంటే ఇది M, ఇది S. సో నువ్వు సైజు పెద్దది కదా అని చెప్పి తీసుకున్నావు అనుకో, నీ ఫేస్ సెట్ కాదు దీంట్లో, హెల్మెట్లో అయిపోతాం, మంచి టైట్గా అయిపోతుంది హెల్మెట్. సో బయట షెల్లును కాదు, ఏదన్నా హెల్మెట్ వేసుకొని చూసి కొంచెం అడ్వాన్స్ వాళ్ళకి పే చేసి ½ అన్ అవర్ ట్రిప్కి వెళ్ళి రండి. అండ్ సైజింగ్ ఓకే అనుకుంటే ఫస్టే డీలర్ దగ్గర హెడ్ మెజర్మెంట్ ఉంటుంది, హెడ్ మెజర్మెంట్ చేసుకోండి. హెడ్ మెజర్మెంట్ చేసినాకే వేసుకెళ్ళండి. అడ్వాన్స్ కట్ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు. లేదు సార్ హెల్మెట్ ఇవ్వమంటే మటుకి కొంటే ఇంకా ముందే చెప్పుకోండి, నాకు హెల్మెట్ నచ్చకపోతే నాకు ఎక్స్చేంజ్ ఇవ్వాలండి, అలా చెప్పే తీసుకెళ్ళండి. బట్ ఎక్కువ వాడొద్దు, ఎందుకంటే చెప్పాను కదా హెల్మెట్ 1 డే చాలన్నమాట. నేను ఈ హెల్మెట్ ముందు టండర్ కాకుండా ఇంకోటి ఉందని నేను కదా, టండర్ కాకుండా ఉన్న హెల్మెట్ నా ఫ్రెండ్కి ఇచ్చాను, తను వేసుకున్నాడు, లూజ్ అయిపోయింది అనమాట 2 డేస్కి. నాకు సెట్ కాలే ఇంక అది లూజ్ అయిందనే నేను ఎంటీ టండర్ కొన్నాను తర్వాత. సో అలా ఉంటాయి అనమాట. రైడింగ్ చేస్తూ జాగ్రత్త. ఒక్కసారి నువ్వు కొన్నాక నీ ఫేస్కే సెట్ అవుద్ది. నీది కాక నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇచ్చావు అనుకో వేసుకోమని, నీకంటే వాళ్ళ చిన్న ఫేస్ అయితే పర్లేదు ఇవ్వు, వాళ్ళ హెడ్ సైజ్ తక్కువ అనుకుంటే. నీ ఫేస్ కంటే హెవియర్ ఫిజిక్ అయితే ఇవ్వు మాకు, హెల్మెట్ లూజ్ అయిపోద్ది, నీకు పనికిరాదు, ఇంకా వేస్ట్. ప్యాడింగ్ లూజ్ అయిందంటే, ఎంత ప్యాడింగ్ లూజ్ అయిందో అంత ఎక్కువ నాయిస్, విండ్ నాయిస్ వచ్చేస్తుంది హెల్మెట్లోకి. ఐసోలేషన్ అంత తగ్గిపోతూ ఉంటుంది అనమాట నీ ప్యాడింగ్ క్వాలిటీ బట్టి.